బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉక్రెయిన్ రష్యాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ టార్గెట్ గా దాడులు పెంచింది రష్యా. అయితే ఒక్కరోజే దాదాపు 500 డ్రోన్లు 60 మిసైళ్లతో దాడి చేసింది. క్రూయిజ్ బాలిస్టిక్ మిసైళ్లతో ఇప్పటికే దాడులు మరింత పెంచినట్లుగా రష్యా తెలుపుతోంది. ఉక్రెయిన్ F-16 యుద్ధ విమానాన్ని కూల్చేసింది ఇప్పటికే రష్యా. ఈ ఘటనలో F-16 పైలట్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు కూడా 3 యుద్ధ విమానాలను కోల్పోయింది ఉక్రెయిన్ అన్నట్టుగా తెలుస్తోంది. 2022 సంవత్సరం ప్రారంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పూర్తిస్థాయి దండయాత్ర ప్రారంభించిన తర్వాత క్రెమ్లిన్ చేసిన అతి పెద్ద దాడిగా ఇది అభివర్ణిస్తోంది రష్యా దాడి శనివారం సాయంత్రం ప్రారంభమై 6 గంటలకు పైగా కూడా కొనసాగింది. ఇదే విషయాన్ని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. చెర్కాసీ, ల్వివ్, పోల్టావా, ఖార్కివ్, ఖెర్సన్, మైక్రోలైవ్ అండ్ ఇంకా కీన్ ఏరియాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు ఇంకా క్షిపణులు పేలడంతో డజన్ మందికి పైగా అక్కడ ఇప్పటికే గాయపడినట్లుగా కూడా తెలుస్తోంది. నివాస భవనాలు, నిల్వ సౌకర్యాలు, అలాగే దేశవ్యాప్తంగా క్లిష్టమైన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. యుద్ధ విమానాలతో సహా దాడిని తిప్పికొట్టడానికి ఉక్రెయిన్ తన పూర్తి ఆయుధాగారాన్ని ఉపయోగించింది ఇప్పటికే అని చెప్పి అధికారులు తెలుపుతున్నారు. పాశ్చాత్య మిత్ర దేశాలు అందించిన F-16 యుద్ధ విమానాలు రష్యా క్షిపణి దాడుల నుంచి రక్షించడానికి ఇప్పుడు రష్యా కీలకంగా వాడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఒక F-16 పైలట్ మరణించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు దాడిని తిప్పికొడుతూ ఉండగా తమ F-16 పైలట్ అంటే అతని పేరు మ్యాగ్జిమ్ ఉస్లిమెంకో అన్నట్టుగా తెలుస్తోంది. అతను మరణించడం జరిగింది. ఈరోజు అతను 7 వైమానిక లక్ష్యాలను ధ్వంసం చేశాడని చెప్పి జెలెన్స్కీ ఈరోజు విడుదల చేసినటువంటి ఒక ప్రకటనలో తెలిపిన నేపథ్యం ఉంది. ఇంకా ఎప్పుడైతే వేసవి దాడి ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా మాస్కో ఉక్రెయిన్ నగరాలపై తన దాడులను పెంచింది సోవియట్ యూనియన్. అలాగే ఈ వారంలోనే 114 క్షిపణులు, అలాగే 1270 డ్రోన్లు, దాదాపు 1100 గ్లైడ్ బాంబులు కూడా వచ్చాయని చెప్పి తెలుపుతున్నారు. రైట్, ప్రస్తుతం అయితే యుద్ధ వాతావరణం ఇంకా అక్కడ అదే పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నట్టుగా అయితే మనకు తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఏ విధంగా భీకర దాడులు రష్యా కొనసాగిస్తుంది ఉక్రెయిన్పై అని చెప్పి చాలా భీకరంగా ఉంది. యాక్చువల్గా ఎన్నడూ కూడా విరుచుకుపడినంతగా 2022 తర్వాత ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించిందో దానికి సంబంధించిన విజువల్స్, అంటే ఆ తర్వాత ఇదే అతిపెద్ద దాడి. శనివారం నుంచి కూడా ఒక 6 గంటల పాటు ఈ యుద్ధం, ఈ భీకర దాడులు ఉక్రెయిన్పై కొనసాగినట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి సచిన్ మరింత సమాచారం అందిస్తారు. ముఖ్యంగా చెప్పండి సచిన్, యాక్చువల్గా ఉక్రెయిన్కు సంబంధించినంత వరకు తన మిత్ర దేశాలని ఇప్పుడు కోరుకునే పరిస్థితి వచ్చిందట. జెలెన్స్కీ అయితే మిత్ర దేశాలన్నీ కూడా కలిసి రావాలి, మాకు సపోర్ట్ చేయాలి, మాకు మద్దతు రావాలి అని చెప్పి కోరే పరిస్థితులు అయితే వచ్చాయని చెప్తున్నారు. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఇంతవరకు జరిగిన దాడుల్లో అతిపెద్ద దాడి కింద చెప్పుకోవాలని భావించడం కాదు, అతిపెద్ద దాడిది. మరి ముఖ్యంగా యుక్రెయిన్ రష్యాకి మధ్య యుద్ధం 2022లో ప్రారంభమైన తర్వాత సుమారు ఫిబ్రవరి ప్రారంభంలో, అంటే ఇన్ఫాక్ట్ ఫిబ్రవరి నెలలో 2022 ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు జరిగిన దాడులు అతిపెద్ద దాడిగా చెప్పుకోవచ్చు, అంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ మధ్య ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. మరి ముఖ్యంగా శనివారం రాత్రి రష్యా ఏకంగా 477 అంటే సుమారు 500 డ్రోన్లని, వాటితో పాటు 60 మిసైల్స్ ని యుక్రెయిన్ పై రష్యా దాడి చేసింది. వీటితో విరుచుకుపడిందంటే అక్కడ పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. మరి ముఖ్యంగా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి నేను కొద్దిసేపటి క్రితం చెప్పినట్టుగా 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైంది యుద్ధం.
ఆనాటి నుంచి చూసుకుంటే ఈనాటి వరకు కూడా ఇంతవరకు కూడా అతి పెద్ద సంఖ్యలో ఇంత పెద్ద మొత్తంలో దాడులు చేసింది మాత్రం నిన్నని. దీంతో పాటు ఇంకా ఏమంటుందంటే కనుక యుక్రెయిన్ వైమానిక దళం చెప్తున్న మాట ఇది. దీంతో పాటు 249 సుమారుగా 249 డ్రోన్స్ ని కూల్చేస్తామంటోంది. మరో 226 ఎలక్ట్రానిక్ జామింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, వాటి ప్రభావంతో కూలిపోయాయి అంటూ కూడా చెప్తోంది యుక్రెయిన్. బట్ ఇక్కడ ఎంతవరకు ఇది, ఎందుకంటే యుద్ధంలో చూస్తూ ఉంటాం ఎవరి వర్షన్ వాళ్ళది. కానీ ఇక్కడ యుక్రెయిన్ అని మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడికి పాల్పడింది. ఇక్కడ ఈ దాడిలో యుక్రెయిన్ కి చెందిన F-16 ఫైటర్ జెట్ కూలిపోయింది. ఫైటర్ జెట్ తో పాటు ఫైటర్ జెట్ పైలట్ కూడా మృతి చెందాడు. దీంతో పాటు శనివారం సాయంత్రం 6 గంటలకు పైగా, రిమెంబర్ 1 కాదు 2 కాదు 6 గంటలకు పైగా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా దేశవ్యాప్తంగా అంటే యుక్రెయిన్ వ్యాప్తంగా ఉన్న కీలకమైన మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింది. రష్యా యుక్రెయిన్ మధ్య దాదాపుగా 36 నెలలు గడిచిపోయాయి. అయినా ఈ దాడులు మాత్రం ఆగటలేదు. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్న సందర్భం. ఇక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం ఒకటి లాస్ట్ టైం మనం చూసాం. మరి ముఖ్యంగా ఎప్పుడైతే యుక్రెయిన్ తన సత్తా చూపించే ప్రయత్నంలో భాగంగా రష్యాలోకి వెళ్లి దెబ్బ కొడదాన్ని ప్లాన్ చేసిందో ఆ తర్వాత నుంచి పరిణామాలు వేగంగా మారుతున్నాయి, శరవేగంగా మారిపోతున్నాయి. మరి ముఖ్యంగా అక్కడికి వెళ్లి వాళ్ళ యుద్ధ విమానాలను దెబ్బతీసింది. కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టాన్ని కలిగజేస్తుంది. ఈ పరిణామం తర్వాత రష్యా ఒకటే చెప్తోంది, యుక్రెయిన్ తన చరిత్రలో ఇన్ఫాక్ట్ యుక్రెయిన్ భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా సరిదిద్దుకోలేని తప్పు చేసింది. ఈ నేపథ్యంలోని రష్యా అంటే ఏంటో చూపిస్తామంటూ ఆ సందర్భంలో క్రెమ్లిన్ కి సంబంధించి రక్షణ శాఖ కావచ్చు, మరి ముఖ్యంగా డిఫెన్స్ చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు ఈ అప్డేట్ అందరూ ఇక్కడ మనకి మాట్లాడుకుంటే కనుక ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇటువైపు చూస్తున్నాయి. ఎవరి వైపు? రష్యా యుక్రెయిన్ వైపు. ఏదో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆగింది, మరి ముఖ్యంగా ఇరాన్ కి అమెరికాకి మధ్య సిచ్యువేషన్ కాస్త కామ్ డౌన్ అయ్యింది అనుకున్న క్రమంలో ఇప్పుడు ఏకంగా మరి ముఖ్యంగా యుక్రెయిన్ కి సంబంధించి వాళ్ళ ఈ వైమానిక స్థావరాలు ఉంటాయి కదా, ఆ వైమానిక స్థావరాల మీద డ్రోన్లతో దాడికి పాల్పడింది. మరి ముఖ్యంగా రష్యన్ వైమానిక స్థావరాలపై డ్రోన్ తో దాడికి పాల్పడింది రష్యా. మరి ముఖ్యంగా 41 రష్యన్ 41 విమానాలని ఉపయోగించినట్టుగా తెలుస్తోంది. రిమెంబర్ జూన్ 1వ తారీఖున ఇదే నెల ప్రారంభంలో ద వెరీ ఫస్ట్ డే ఆఫ్ ద జూన్ ఆ రోజు ఆపరేషన్ స్పైడర్ పేరుతో క్రెమ్లిన్ కు చెందిన అనేక ఎయిర్ బేసెస్ లను లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్ స్పైడర్ అందరికీ గుర్తుంటుంది, ప్రపంచం కూడా గుర్తు పెట్టుకుంటుంది. ఎందుకంటే ఈ ఆపరేషన్ స్పైడర్ లో భాగంగానే 40 బాంబర్ ఫైటర్ జెట్లను మీకు గుర్తుంటే వాళ్ళ ఒక్కసారి నేను మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఇక్కడ విజువల్స్ మనం చూస్తున్నాము. రష్యా ఎంత భీకరంగా ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తుందో, ఆ యుద్ధ విమానాలు ఎంత భీకరంగా దాడి చేస్తున్నాయో ఆ దృశ్యాలన్నీ కూడా మన కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ విజువల్స్ లో మనం చూస్తున్నాం. ఒక్కసారి ఈ విజువల్స్ అన్ని కూడా గమనించే ప్రయత్నం చేద్దాం. Смотри, беспилотник летит. Охренеть! అదిగో మనం చూస్తున్నాం ఎంత భీకరంగా కొన్ని వందలాది వేలాది, ఇప్పుడే మన రిపోర్టర్ సచిన్ చెప్పినట్లుగా వందలాది వేలాది ఆస్తులు అక్కడ ధ్వంసం అవుతున్నాయి. ఉక్రెయిన్ మీద లిటరల్ గా యాక్చువల్లీ రష్యా భీకరమైన దాడులు. ఒకేసారి 475 క్షిపణులు ఒక్కసారి పెరిగితే ఆ విధ్వంసం ఏ రేంజ్ లో ఉంటుందని చెప్పి మనకి చాలా క్లియర్ గా కనపడుతుంది ఆర్టీవీ స్క్రీన్ పైన. రైట్, ఇక్కడ పక్కనే చూస్తున్నాము రష్యాకి సంబంధించినటువంటి ఫ్లైట్స్ కూడా ఎంత పవర్ఫుల్ వెపన్స్ అంటే ఇవి యాక్చువల్లీ దే ఆర్ నాట్ జస్ట్ ఫ్లైట్స్, దే ఆర్ ఈవెన్ మోర్ వెపన్స్. ఎంత భీకరమైనటువంటి దాడులు అంటే అవి సృష్టించే విలయతాండవం విధ్వంసం అంతా ఇంత కాదు. ఇదిగో చాలా క్లియర్గా చూస్తున్నాం. కొన్ని భవనాల మీద డైరెక్ట్గా పడిపోతున్నాయి. వాటి ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుందంటే కొంతమంది అక్కడ సామాన్య పౌరులు కూడా కనీసం భయభ్రాంతులకు గురై భయాందోళనలకు గురై బయటికి పరుగులు తీసేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. రైట్ సచిన్, ముఖ్యంగా చెప్పండి, ఒకవైపేమో వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచ శాంతికి పిలుపునిస్తూనే మరొక వైపేమో యుక్రెయిన్ పై తన నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లో కూడా మారదు అంటున్నారు. దీన్ని అసలు బేసిక్గా ఎలా చూడాలి?
యజ్ఞ క్లియర్ కట్ గా ఒకటే ఒక మాట, ఆ రోజుకైనా ఈ రోజుకైనా ఒకటే ఒక మాట చెప్పడం జరుగుతుంది. పుతిన్ ఏమంటున్నాడు, నువ్వు నాటో నుంచి మరి ముఖ్యంగా ప్రపంచ దేశాలకు కూడా అదే కాల్ ఇవ్వడం జరుగుతుంది. పుతిన్ ప్రపంచ దేశాలని ఒకే ఒక మాట గుర్తు పెట్టుకోండి, మరి ముఖ్యంగా ఇటు ప్రపంచ దేశాలు కనుక నేటో అంశానికి సంబంధించి నేటో విషయంలో కనుక ఇటు యుక్రెయిన్ ని పక్కన పెడితే, యుక్రెయిన్ ని ఒప్పించగలిగితే నేను వదిలేస్తా, నేను యుక్రెయిన్ వదిలేస్తా, యుక్రెయిన్ పట్టించుకోను, లేదు కాదు కూడదు, యుక్రెయిన్ ఇదే పంధా మీద వెళ్తే కనుక ఆలోచించేదే లేదు, వెనకడుగు వేసేదే లేదు. ఇదే డైలాగ్ చెప్తున్నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. రైట్, మీ దగ్గరికి వచ్చే కన్నా ముందు దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. నిజానికి యజ్ఞ, ఎందుకంటే ఆ స్థాయిలో ఒక భవనానికి సంబంధించి వెళ్ళి అక్కడ కొట్టేంత స్థితిలో అక్కడ పరిస్థితులు ఏర్పడ్డాయంటే అర్థం చేసుకోవచ్చు యజ్ఞ. రైట్, మొత్తం మీద అయితే చాలా భీకరంగా జరుగుతుంది ఇక్కడ. ఆర్టీవీ స్క్రీన్ పై మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. అఫ్ కోర్స్ ఈ దృశ్యాలు కొన్ని కలవరపరచచ్చు, కొంతమంది సెన్సిటివ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మరింత డిస్టర్బ్ చేయొచ్చు. అయినప్పటికీ కూడా వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్. ఎందుకంటే ఈ కొన్ని కలవరపాటు చేయడం మాత్రం ఈ దృశ్యాలు చూపించడం ద్వారా ఆర్టీవీ ఉద్దేశం అయితే కాదు. బట్ అయినప్పటికీ కూడా ఏ విధంగా దాడి యొక్క తీవ్రత ఉందో కేవలం సమాచారం అందజేయడమే మా లక్ష్యం. సో బేసిక్గా మనం ఇక్కడ చూస్తుంటే ఉక్రెయిన్ రష్యాల మధ్య భీకర యుద్ధం ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ టార్గెట్ గా దాడులు పెంచింది రష్యా. ఒక్క రోజే దాదాపు 500, అఫ్ కోర్స్ ప్రస్తుతం అయితే చాలా స్పెసిఫిక్ గా చెప్పాలంటే 475 నుంచి 500 డ్రోన్ల వరకు ఒక్కసారిగా దాడి చేశాయి ఉక్రెయిన్ పై. అలాగే 60 మిసైళ్లతో దాడి అంటే మామూలు విషయం కాదండి, డెఫినెట్గా మామూలు విషయం కాదు. ఒక్కసారి 60 మిసైల్స్ దాడి చేస్తున్నాయంటే వాటి తీవ్రత నిజంగా ఊహించలేని విధంగా ఉంటుంది. ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ఆస్తులు కానివ్వండి, ఇంకా ప్రజా జీవితంపై కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ చాలా భీకరంగా ఉంది. దాదాపు శనివారం రాత్రి 6 గంటల పాటు భీకరమైనటువంటిది. ఇట్స్ ఎ వెరీ వెరీ లాంగ్ టైం. ఆ 6 గంటల పాటు ఇదే రేంజ్లో అన్ని రకాల మిసైళ్లతో, అన్ని రకాల డ్రోన్లతో చేస్తుంది అంటే నిజంగా దాని ఫలితం చాలా వినాశనంగా ఉంటుంది. క్రూయిజ్ బాలిస్టిక్ మిసైల్స్తో రష్యా బీభత్సమైనటువంటి దాడి చేస్తోంది. మరి దీని యొక్క ఫలితం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనం ఇంకా వేచి చూడాలి. ఇంకా రష్యా ఇంకా దాడులు కొనసాగిస్తుందా? రష్యా ఇంతకుముందు చెప్పినట్టుగా అసలు ఉక్రెయిన్ మ్యాప్లోనే లేకుండా చేస్తాం, వరల్డ్ మ్యాప్లోనే లేకుండా చేస్తాం అంటే ఒక రకంగా ఆ బాధలకు భూతాన్ని ఇచ్చేట్లే కనపడుతుంది. ఎందుకంటే రష్యా ప్రస్తుతం చేపడుతున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, రష్యా చేస్తున్నటువంటి భీకరమైనటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, సో ప్రస్తుతం అయితే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం ఉక్రెయిన్లో. ఎందుకంటే రష్యా చేసినటువంటి విధ్వంసానికి ఫలితంగా అక్కడ కొన్ని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా అక్కడ జరుగుతున్నాయి. ఉక్రెయిన్కి సంబంధించినటువంటి సైనికులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఇంకా ఫైర్ సిబ్బంది, రకరకాల వాళ్ళందరూ కూడా ఉక్రెయిన్పై 6 గంటల పాటు రష్యా చేసినటువంటి భీకర దాడులకు ఇంకా అక్కడ పరిణామాలు కూడా మనం ఇక్కడ చాలా క్లియర్గా చూస్తున్నాం. అయితే రెస్క్యూ ఆపరేషన్స్ కూడా కంటిన్యూస్గా కొనసాగుతున్నాయని చెప్పి మనకి న్యూస్ వస్తుంది. ఈ ఘటనలో F-16 పైలట్ అయితే ఒక ఆయన మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు 3 యుద్ధ విమానాలను ఉక్రెయిన్ కోల్పోయినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక ఈ దాడికి సంబంధించిన విజువల్సే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. Смотри, беспилотник летит. రైట్ సచిన్, ఈ విధ్వంసం ఇంకా ఎలా ఉండబోతోంది మళ్ళీ ఇదే రేంజ్లో? ఎందుకంటే 2022 తర్వాత ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్పై యుద్ధం మొదలెట్టిందో ఆ తర్వాత ఇదే అతిపెద్ద దాడిగా అభివర్ణిస్తున్నారు. అది మనం కూడా చెప్పుకున్నాం ఇప్పుడు. మరి ఇంకా ఇదే రకమైనటువంటి మేజర్ అటాక్స్ చేయబోతోందా? రష్యా యొక్క ప్లాన్స్ ఏంటి? రష్యాకి సంబంధించి ఇటువంటి మేజర్ అటాక్స్ ఇంకా ఊహించవచ్చు యజ్ఞ. ఎందుకంటే రిమెంబర్ ఇక్కడ 2024 నుంచి చూసుకుంటే అంతవరకు ఎందుకు మే 2025న కాల్పుల విరమణ కోసం డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే
ఇంట్రెస్టింగ్ గా యజ్ఞ ఈ మంత్ ఎండ్లు అంటే ఇప్పటికి దాదాపుగా ఇంకొక రోజు మాత్రమే మిగిలిందనే పరిస్థితి, ఇంకొక రోజు మాత్రమే మిగిలింది. ఇప్పటికి వీళ్ళిద్దరూ భేటీ కావాలి, అంటే రేపటిలోగా భేటీ కావాలి, భేటీ మాట్లాడుకోవాలి అటువంటి పరిస్థితి. కానీ కట్ చేస్తే వీళ్ళిద్దరి మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ టర్కీలో జరగాలి, బట్ ఇప్పటి వరకు జరగలేదు. కొన్ని జరిగే క్రమం ఉందంటే కనుక ఈ మంత్ ఎండ్ అంటే ఇంకొక రేపటి లోపల జరగాలి. కానీ అటువంటి పరిస్థితులు ఎక్కడ కనిపించట్లేదు. రష్యా ఏముంటుంది, యుక్రెయిన్ మ్యాప్ లో లేకుండా చేసేస్తాం అంటే, మ్యాప్ లో లేకుండా చేసేస్తాం అంటే యుక్రెయిన్ ని పూర్తిగా ఏదో లేపేస్తాం అది కాదు, పూర్తిగా లాగేసుకుంటాం, రష్యాలో కలిపేసుకుంటాం. మరి ముఖ్యంగా సోవియట్ యూనియన్ కి సంబంధించి అంటే అప్పుడు ఎట్లా ఉండిందో అటువంటి పరిస్థితికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో అది మళ్ళీ ఇక్కడ పునరుద్ధరిస్తాం అనే అర్థం వచ్చేలా ఈ రోజు ఈ దాడులకు దిగుతోందంటే అర్థం చేసుకోవచ్చు. క్లియర్ కట్ గా ఒక ఇండికేషన్ అయితే ఇస్తోంది. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ కి సంబంధించి జరిగిన ఆ యుద్ధ సందర్భంలో ట్రంప్ ఏమన్నాడు, ముందు నీ సంగతి నువ్వు చూసుకో అన్నాడు. మరి ఇక్కడ యుక్రెయిన్ కి మద్దతు ఇస్తోంది ఎవరు, అమెరికా. సో అందుకే నా సంగతి నేను చూసుకుంటున్నా, నువ్వు నీ సంగతి చూసుకో. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ యుక్రెయిన్ కి మద్దతుగా అమెరికా దిగిందంటే నేరుగా ఇరాన్ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంటుంది, అంటే ఇది మళ్ళీ ఎలాగలగా కెలికినట్టే అవుతుంది. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ట్రంప్ అంత వేగంగా రంగంలోకి దిగే అవకాశం ఉండదు. బట్ ఇక్కడ ట్రంప్ నేరుగా రంగంలోకి దిగడు. ఇజ్రాయెల్ కి మద్దతు ఇచ్చినట్టుగా అంటే ఇజ్రాయెల్ తో అమెరికాకు ఉన్నంత ఇన్ఫాక్ట్ ఆ సంబంధం యుక్రెయిన్ తో లేదు, అది క్లియర్ కట్ గా కనిపిస్తోంది. అవసరం కూడా లేదు, అవసరం కూడా అంత లేదు. బట్ అక్కడ ఉన్న పరిస్థితులు వేరు, ఇక్కడ ఉన్న పరిస్థితులు వేరు. ఇప్పుడు యుక్రెయిన్ కి అమెరికా మద్దతు కావాలి, యుక్రెయిన్ కి అమెరికా మద్దతు కావాలి, యుక్రెయిన్ కి నేటో మద్దతు కావాలి, యుక్రెయిన్ కి బ్రిటన్ మద్దతు కావాలి, యుక్రెయిన్ కి యూరోప్ మద్దతు కావాలి. సో ఈ పరిణామాలను చూస్తుంటే ఈ యూరోప్ లేకపోతే సోకాల్ బ్రిటన్ ఇవన్నీ కూడా ఇది కావచ్చు, ఆ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లేకపోతే యుఎస్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఇవన్నీ దోస్తానాలే. వీళ్ళ విషయానికి వచ్చినప్పటికీ ఏం చేయబోతున్నారు ఇదే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. యుక్రెయిన్ కి రష్యాకి యుద్ధం మొదలైన సందర్భంలో అసలు యుద్ధంలోకి లాగిందెవరు, అసలు యుద్ధంలోకి లాగిందెవరు? వీళ్ళు కాదు, ఈ పశ్చిమ దేశాలు కాదు, ఈ పశ్చిమ దేశాలకు సంబంధించి పురుగొల్పడం కాదు. నువ్వు వెళ్ళిపోయే యుద్ధంలోకి మేము వస్తాం, మేము వెనకాల ఉంటామంటూ కూడా డైలాగులు కొట్టిన బ్యాచ్ కాదు ఈ పశ్చిమ దేశాలు. ఈ రోజు యుక్రెయిన్ ఇక తప్పని పరిస్థితుల్లో యుద్ధంలోకి దిగిన తర్వాత పావలకు కావాలా, ₹1 కావాలని చెప్పి బేరాలు ఆడుతున్నారు వీళ్ళు ఆ సామాన్లు అందించే క్రమంలో. అంటే ఇక్కడ వాళ్ళ బిజినెస్ ఇక్కడ ఎక్కడ చూసుకున్నా వాళ్ళ కోర్ సబ్జెక్ట్ ఇప్పుడు అమెరికా కావచ్చు లేకపోతే పశ్చిమ దేశాలకు కావచ్చు, వాళ్ళ కోర్ సబ్జెక్ట్ క్లియర్ కట్ గా మనకు అనిపిస్తోంది. వాళ్ళ ఆయుధాన్ని అమ్ముడుపోవడం. అవి పనిచేస్తాయా, పనిచేయవా, తుప్పు పట్టినవా వాళ్ళకి అనవసరం. అవసరంలో ఉన్నవాడికి కర్ర సరైనది కావాలని అడుగుతాడా, నాకు కర్ర అని అడుగుతాడా? ఇదే కాబట్టి అఫ్కోర్స్ సరైన కర్ర ఇస్తే బాగుంటుంది, లేకపోతే కనీసం కర్ర అయినా కోరుకుంటాడు. అలా ఉంది వీళ్ళ పరిస్థితి. సో ఇప్పుడు యుక్రెయిన్ మళ్ళీ ఇప్పుడు దాడికి దిగాలంటే కొన్ని వేల కోట్లు కావాలి, ఇన్ఫాక్ట్ చెప్పండి కొన్ని $1,00,000 ఖర్చు అవుతుంది. ఇప్పటికే ఆర్థికం కుదిరైపోయిన యుక్రెయిన్ కి ఎలా నిలదొక్కుంటుంది. కాబట్టి మళ్ళీ అమెరికా ఇదంతా కూడా ఒక గేమింగ్, ఇదంతా ఒక క్లియర్ గా కనిపిస్తున్న గేమ్. ఈ గేమ్ లో యుక్రెయిన్ ఇప్పుడు పావు అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు యుక్రెయిన్ కి ఆప్షన్ లేదు. యుక్రెయిన్ మీద రష్యా దాడికి పాల్పడుతున్న క్రమంలో తిప్పికొట్టాలంటే అయితే యుక్రెయిన్ తలేలా దించాలి, ఇన్ ద సెన్స్ నాటో నుంచి మేము వెళ్ళమని చెప్పైనా చెప్పాలి, లేకపోతే అమెరికా దగ్గరైనా బాబు మాకు బాంబులు ఎవరా, లేకపోతే బ్రిటన్ మరి ముఖ్యంగా యూరప్ దగ్గర బాబు మీరందరూ కలిసి అంటారా, ఈ మాటలు మాట్లాడుకుంటూనే వెళ్లాల్సిన పరిస్థితి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది సాధ్యాల గురించి మాట్లాడుకునే సినారియో లేదు. ఏం చేయాలనుకున్నా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు జెలెన్స్కీ ఏం చేయబోతాడు, ఒకవేళ ప్రతి దాడికి దిగితే కనుక ఈ పరిణామాలు మరింత ఘోరంగా మారే అవకాశం ఉంటుంది అనుకోవడంలో అతిశయోక్తి లేదు. అలా అని చెప్పి సాధారణంగా కామ్గా కూర్చుంటాడా, అసలే జెలెన్స్కీ వారు సాధారణంగా కామ్గా కూర్చోడు. అటువంటి పరిస్థితి మాత్రం క్లియర్ కట్ గా కనిపిస్తున్న నేపథ్యంలో ఏదైనా జరగచ్చు. బహుశా రేపు మళ్ళీ మనం ఇక్కడ మాట్లాడుకునే సందర్భానికి యుక్రెయిన్ ఇంకో అతిపెద్ద దాడి చేయొచ్చు, లేకపోతే పూర్తిగా రష్యాని యుక్రెయిన్ మీద మరింత దాడిని తీవ్రతరం చేయొచ్చు, ఏదైనా జరగచ్చు. యజ్ఞం అంటే ఇప్పుడు తిప్పికొట్టగలిగే ప్లాన్లో ఉందంటారా యాక్చువల్గా ఉక్రెయిన్? ఎందుకంటే ఒక రకంగా చూస్తుంటే రష్యా బీభత్సమైనటువంటి దాడి చేసేసింది, ఆ తర్వాత ఉక్రెయిన్ ఇంకా మళ్ళీ కోలుకోలేని స్థితికి వచ్చి మళ్ళీ అగైన్ ప్రతిదాడి చేసే అవకాశం ఉందనొచ్చా? యుక్రెయిన్ ఇక్కడ ప్రతిదాడికి దిగదా అనేది బహుశా జెలెన్స్కీ, నేను కొద్దిసేపు క్రితం చెప్పినట్టుగా జెలెన్స్కీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆర్థికంగా కుదేలైపోయిన విషయం వాళ్ళకే తెలుసు, కానీ వాళ్ళకి మద్దతుగా నిలుస్తుంది పశ్చిమ దేశాలకు సంబంధించి. సో పశ్చిమ దేశాలు ఇప్పుడు పూర్తి స్థాయిలో, ఎందుకంటే గత ఏడాది నాకు ఇవ్వండిరా బాబు, మా దగ్గర సామాన్లు లేవు, మేము యుద్ధం చేయడానికి మా దగ్గర ఏం లేవు, మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ
మా దగ్గర కత్తులు లేవు, కటార్లు లేవు, మీరు ఇస్తే కనుక మేము యుద్ధంలోకి వెళ్తామని చెప్పి ఇటు ప్రపంచ దేశాల చుట్టూ పర్యటనకి తిరగాల్సి వచ్చింది యుక్రెయిన్ పరిస్థితి. కాబట్టి ఇప్పుడు కూడా రష్యాకి రిటాలియేషన్ కి వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తాడు. బట్ ఆ సత్తా ఉందా, లేకపోతే మళ్ళీ బయలుదేరతాడా? ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఈ నేపథ్యంలో గతంలో ఎక్కడో చోట ఏ దేశాలు మద్దతు ఇచ్చారనే అంశానికి సంబంధించి పెద్ద చర్చ వచ్చింది. బట్ ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు యుక్రెయిన్ దగ్గర సత్తా ఉందా, రిటాలియేషన్ కి వెళితే దాన్ని తట్టుకొని ఎదుర్కోగల సత్తా ఉందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. వాళ్ళకి ఎంత సత్తా ఉంది, వాళ్ళ దగ్గర ఎంత సామర్థ్యం ఉంది అనేది మానసికంగా ఇది అఫ్ కోర్స్ ఆబ్వియస్లీ దట్ మ్యాటర్స్. బట్ యుద్ధ సామగ్రి విషయానికి వచ్చినప్పటికీ వాళ్ళ దగ్గర ఉన్నదేంటి? సో ఇప్పుడు ఏం చేయబోతుంది, ఆ యుద్ధ సామగ్రి విషయం ఏం చేయబోతుంది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. యజ్ఞ రైట్ సచిన్, థ్యాంక్ యూ. మొత్తానికి ఇక్కడ మనం విజువల్ చూస్తున్నట్టుగా రష్యా అయితే బీభత్సంగా రెచ్చిపోతున్నట్టుగా కనిపిస్తుంది ఉక్రెయిన్ మీద. అలాగే ఉక్రెయిన్ కూడా రాను కూడా కుదేలవుతున్నట్టుగా తెలుస్తుంది మనకి ఇప్పుడు సచిన్ మన రిపోర్టర్ ఇచ్చిన సమాచారం ప్రకారం. అలాగే ఉక్రెయిన్ రష్యా మధ్య ఇంకా భీకర యుద్ధం కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం ఎంత భీకరంగా ఉందో. వన్ బై వన్ ఆఫ్టర్ వన్ ఇదే విధంగా క్షిపణులు ప్రయోగిస్తూనే ఉంది. ఉక్రెయిన్ టార్గెట్ గా దాడులు మరింత పెంచుతోంది రష్యా. కేవలం ఒక్కరోజే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా 475 నుంచి 500 డ్రోన్ల వరకు, అలాగే 60 మిసైళ్లు, అంటే విధ్వంసం ఏ రేంజ్లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. 60 మిసైళ్లతో పైగా దాడి చేసినట్టుగా తెలుస్తుంది. క్రూయిజ్ బాలిస్టిక్ మిసైళ్లతో కూడా ఇప్పటికే రష్యా దాడి చేస్తుంది. ఉక్రెయిన్ F-16 యుద్ధ విమానాన్ని ఇప్పటికే కూల్చేసింది రష్యా. ఈ ఘటనలో F-16 పైలట్ కూడా ఒక ఆయన మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు 3 యుద్ధ విమానాలను ఉక్రెయిన్ కోల్పోయినట్టుగా తెలుస్తుంది. ఇక రష్యా ఏ విధంగా అయితే ఉక్రెయిన్పై భీకర దాడి సాగిస్తుందో దానికి సంబంధించిన భీకర దృశ్యాలే మనం ఇక్కడ చూస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.